అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైసెట్టింది. కర్నూలులో పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. ఆయన పేరు వినగానే అందరి మధ్యలో రాజమహల్ లాంటి కోట స్మరిస్తుంది. ఇదిగో కోట అందాలను చూడండి ఎలా ఉన్నాయి. మొత్తం రాతి కట్టడమే. ఒకసారి మనం అలా తిరుగుదామా? ఎంత అందంగా ఉన్నాయి చూడండి. అసలుకి టీజీ వెంకటేష్ గారి ఇంటికి వచ్చామా, మైసూర్ మహారాజా ప్యాలెస్కి వచ్చామా, లేదంటే మైసూర్లోని బృందావన్ గార్డెన్కి వచ్చామా అన్న అనుభూతి ఉంది కదా మీరందరికీ చూస్తుంటే. తుంగభద్ర నదీ తీరానే ఈ కోట వెలసింది. ఒకసారి మనము కోటలోకి వెళ్దాం. ఉదయం లేచిన వెంటనే టీజీ వెంకటేష్ గారు తన కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించిన వెంటనే సూర్యభగవానికి నమస్కరించేటట్టు గోపూజ కూడా చేస్తారు ఆయన. వావ్ వావ్ వావ్. ప్రాంతం చూడండి, ప్రకృతి సహజ సిద్ధంగా ఉంది కదా ఈ ప్లేస్. ఇక్కడ కూర్చోవడం అన్నా, ఇక్కడ కూర్చొని మాట్లాడడం అన్నా టీజీ వెంకటేష్ గారికి చాలా ఇష్టం. పూజ కదండి. ఎంత అందమైన కిచెన్ అండి చూడండి. కోటలోని పై భాగం అంటే మొదటి ఫ్లోర్లో ఉన్న అందాలను ఒకసారి మీకు చూపిస్తాను. ఎంత అందంగా ఉంది చూడండి. ఏంటిది ఒక మినీ సినిమా థియేటర్. ఎక్కడైనా చూసాము ఇది. ఎన్ని సౌలభ్యాలు ఒక ఇంట్లో, ఎన్ని వసతులు. ఇదే విజ్ఞాన భండాగారం, లైబ్రరీ. మరి కోటనంతా చూశారు కదా. ఆ కోటలోని రాజుగారిని, మన టీజీ వెంకటేష్ గారిని ఒక్కసారి వెళ్ళి పలకరిద్దామన్నా. నమస్తే. నమస్కారం. ఇప్పుడే ఈ తుంగభద్ర నదీ తీరాన రాజకోట లాంటి మీ మహల్లోకి అడుగు పెట్టాను సార్. చాలా చూడచక్కగా ఉంది. సార్ ఇలా పిలవగానే అదే పరిగెత్తుకుంటూ వచ్చి గుగ్గులు తినడం. తుంగభద్ర నదీ తీరాన చక్కటి వాతావరణంలో రాజ్మహల్ లాంటి కోటను నిర్మించాలని మీకు ఎలా అనిపించింది సార్? అసలు కాలేజీలో చదివినప్పుడు సిస్టరు బ్రదర్ ఇన్ లా వాళ్ళు ముగ్గురు సిస్టర్లు బెంగళూరులోనే ఉన్నారు. మామూలుగా మేము జాయింట్ ఫ్యామిలీ, చాలామంది 50 మంది ఉండేవాళ్ళం. ఆదోళ్ళు పెద్ద ఇల్లు. అంటే మా నాయన వాళ్ళు 6 మంది అన్నదమ్ములు. దే ఆర్ స్పెషలైజ్డ్ ఈచ్ సెక్టర్ ఇండస్ట్రియలిస్ట్, ఒకరేమో పాలిటీషియన్, ఎమ్మెల్యే, ఒకరు జిల్లా పరిషత్ చైర్మను. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్పెషలైజ్డ్ అన్నమాట. అందరూ కలిస్తే 50 మంది ఇంట్లో ఉండేవాళ్ళం. పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళం. సో పెద్ద ఇల్లు కాన్సెప్ట్ అనేది మైండ్లో ఆల్రెడీ ఉంది. బెంగళూరు వెళ్ళినప్పుడు మా సిస్టర్ వాళ్ళు ఆ టైంలో బెంగళూరులో లాల్బాగో, విధాన్ సౌదో చూపించేవాళ్ళు. ఓకే సార్, వై యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ బంగ్లో అని అట్లా మైండ్లో క్రియేట్ అయ్యి దాన్ని చిన్నగా తీసుకొని రావటం జరిగింది. ఇట్లా ఇండ్లు పెద్ద ఉండొచ్చు, నాకన్నా పెద్ద ఉండొచ్చు, నాకన్నా చాలా పెద్దగా ఉండొచ్చు. బట్ వాళ్ళకి నది ఉంటుంది ఇంటి ముందు. కరెక్ట్ సార్. నాకు ఇంటి ముందు నది చక్కటి వాతావరణం, నార్త్ ఈస్ట్ ఫ్లో అవుతుంది, వాస్తుకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈశాన్య వైపు ప్రాబ్లీ దట్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ ఏమో నేను ఇక్కడ ఓటమని ఉండదు ఫ్రాక్షన్ లీడర్స్తో కానీ లేకపోతే ఎవరితో కానీ. ప్రాబ్లీ ఆ వాస్తు నిజమేమో. ఇక్కడ మీరు పళ్ళ మెరుగు అంటారు. ఇలా ఈశాన్య వైపు ట్రేడ్ యూనియన్ లీడర్స్లో కానీ, గ్రూప్ లీడర్స్లో కానీ ఈ రాయలసీమలో తిరుగులేని వాడిగా ఒక ఫ్రెండ్లీగా
ఎమోషనల్గా ఇక్కడ బతకడం జరుగుతుండేది. రాయలసీమలో ఏంటి సార్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు తెలియని వారు లేరు, మీరంటే అందరికీ కూడా సుపరిచితులే సార్. అంటే భారతదేశంలో ఏ హిందూ దేవాలయానికి వెళ్ళినా కూడా అక్కడ మీ చిత్రపటం ఒకటి ఉంటుంది కొన్ని దేవాలయాల దగ్గర. అంటే సార్ ఎంత సంపాదించామనేది కాదు సార్, మనము పేదలకు కావచ్చు అవసరమైన వారికి ఎంతవరకు ఖర్చు పెడతాము, ఖర్చు పెట్టగలం అనేది ఇక్కడ ప్రమాణిస్తారు. అందరూ సంపాదిస్తారు సార్, అంటే జోబిలో నుంచి 10 రూపాయలు తీసి ఖర్చు పెట్టడం కూడా గొప్పే సార్. ఆ విషయంలో టీజీ వెంకటేష్ గారి చేతికి ఎమ్మకలేదు అంటుంటారు సార్. ఫ్యాక్ట్ వచ్చి ఏమవుతుందంటే ఇట్స్ అవర్స్ ఈజ్ ఎ పూర్ కంట్రీ అండ్ రాయలసీమ ఇది ది పూరెస్ట్ ప్లేస్. సో న్యాచురల్గా డబ్బు ఉండేవాడు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి, సొంతం కూడా ఆదుకోవాలి. ఓకే సార్. ఇక్కడ నేను లైఫ్ కర్నూలులో 40 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు, 40 దగ్గర 50 years అవుతుంది. 50 years బ్యాక్ నేను కర్నూలులో లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీస్ అవి పెట్టేది మొదలుపెట్టినప్పుడు పూరెస్ట్ ప్లేస్ ఇది సార్. అంతా స్లమ్ ఏరియా కర్నూలు అంటే. ఒకనప్పుడు ఒక రాజధాని ఉండేది కానీ ఇట్స్ టోటలీ స్లమ్ ఏరియా. సో ఇక్కడ ఉండేది పరిస్థితులు బట్టి ఇది చూసి సో వాళ్ళకు పెళ్ళిళ్ళు అనేదో ఇయర్లీ ఒక పెళ్ళిళ్ళు అనేది పెట్టి కార్యక్రమం ఇప్పుడు 1 లక్ష వరకు ఇస్తున్నాను పెళ్ళిళ్ళు ఇయర్లీ. ఇలా ఒక్కొక్కటి ఎంకరేజ్మెంట్ వాళ్ళు బాగుండే వాళ్ళు ఉంటే ఉద్యోగం అవకాశం కల్పించడం. ఓకే. సో ఆ డేట్లో నేను పెట్టే డేట్లో వాళ్ళు ఎంతమంది వస్తే అంతమంది పెళ్ళిళ్ళు చేయడం అనవైతే. పెళ్లి చేసి 1 లక్ష రూపాయలు ఇస్తారు సార్. ఆ పెళ్ళి 1 లక్ష రూపాయలు ఇద్దరికే కలిపి, బంగారువి క్యాష్ అంతా కలిపి. ఇప్పుడు అది తక్కువ అమౌంట్ కావచ్చు సార్. ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళు అనేది తక్కువ ఖర్చు కనపడచ్చు జనాలకు. అప్పుడు పూరెస్ట్ ప్లేస్గా ఉన్నప్పుడు నేను ఈ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు అది ప్రజలకు వరంగా ఉండేది. ఇప్పుడు కూడా తక్కువ విషయం ఏం కాదు సార్. అంటే 100 అంటే ఇప్పుడు చిన్న ఫ్యామిలీ మైనార్టీస్కు ప్రభుత్వమే 50,000 ఇస్తానంటుంటుంది, బీసీలకు ఇస్తానంటుంది, ఇలా తగ్గిపోతూ వస్తుంది. మనకు ఇలా అప్పుడు మాదిగా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ పెళ్ళిళ్ళు చేసుకునేది తక్కువ వస్తుంది. చెప్తే ఎవరో మనం అనౌన్స్ చేసినా తక్కువ వస్తుంది. బట్ ఎనీవే నీడీ పీపుల్ దే విల్ కమ్ అండ్ మ్యారీ. సో ఇది ఈ విధంగా ఉంటుంది ఇది. మరి అలాగే ఇక్కడ ఉండే ప్రాంతాల్లో చూసుకొని ఇక్కడ ఆల్కహాల్, స్మోకింగు, ఈ కల్తీ కళ్ళు ఇవంతా ఎక్కువ. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్ అనమాట ఈ అడల్ట్రేషన్, ఆల్కహాల్ ఇవంతా. సో ఇది ఒక స్కీమ్ అనేది నాన్ ఆల్కహాలిక్ నాన్ స్మోకింగ్ అనేది నా ఇండస్ట్రీలో నా ఎంప్లాయీస్కి పెట్టాను. 3,000 మంది ఎంప్లాయీస్కు గత 23 yearsగా ఇస్తున్నాను నేను. ఆల్మోస్ట్ 1,500 rupees ఈచ్ ఎంప్లాయీ దే విల్ గెట్. 40 to 45 lakhs ఐఎమ్ స్పెండింగ్ ఎవరీ మంత్. ఇది హిస్టారికల్ థింగ్ ఇన్ ది యూనివర్స్. ఎక్కడ ఎవడు ఇది పెట్టలేదు. ఏమంటే అట్లీస్ట్ నా దగ్గర పనిచేసే వాళ్ళన్నా ఆ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలని. ఓకే సార్. ఎవడన్నా దొరికితే ఉద్యోగం తీసేస్తాము. ఓకే. ఏమైనా దొంగచాటుని వాళ్ళు ఏమైనా తాగల కానీ ఓపెన్గా వచ్చి తాగేది అవంతా ఉంటే దే విల్ బి ఇన్ ట్రబుల్. ఈ ఆర్కిటెక్చర్ డిజైనర్స్ అంటే ఇది అన్న మీ మస్తిష్కంలో నుంచి వెలువడిన డిజైన్ ఇది ఇలా ఉండాలి అనేసి. ఇది ఉంది పోర్టుగా ఉంది. ఓకే సార్. అది ఫ్రెంచ్ది. సో ఇటాలియన్ది ఉంది. సో ఫ్రెంచ్, ఇటాలియన్. సో ఒక్కొక్క బుక్స్లో మ్యాగజైన్స్లో కట్ చేసి తపతి అని ఉండేవాళ్ళు. ఓకే సార్. అంటే మహారాజుల దగ్గర ప్యాలెస్లు కట్టిన వాళ్ళు వాళ్ళకి వంశం ఇప్పటికీ ఉంది మద్రాసులో. వాళ్ళని పిలిపించి వాళ్ళ కటింగ్స్ ఇస్తే చేసేవాళ్ళు అప్పుడు. ఓకే. అంతే అదే మీ డిజైనే సార్ ఇదంతా కూడా. నేను పేపర్లు కటింగ్ ఇస్తే వాళ్ళు సెట్ చేసి ఇచ్చేవాళ్ళు. చాలా బట్ స్కిల్ వాళ్ళకి ఆ స్కిల్ ఉంది. అది సౌత్ ఆఫ్రికాది. పైన డూమ్ వచ్చి ఒక డూమ్ మన ఇండియన్ ప్యాలెస్లో ఉండే గ్రిల్స్ అవి. ఎంతకాలం పట్టింది సార్ ఈ ఇంటిని మనం? అప్పుడు కట్టేది 1.5 yearలో కట్టేది. ఏంటి సార్ ఇప్పుడు ఇంత పెద్ద అందమైన చుట్టూ క్లాక్ టవర్స్ కూడా పెట్టారు, డూమ్ పెట్టారు. మళ్ళీ దీనిపైన లండన్ టవర్ అది పొడుగా ఉంటుంది. ఇప్పుడే కోటని తలపిస్తుంది సార్. అసలు దానిపైన 2 floorలు వేయబోతున్నారంట. 2 floorలు ఏమి వేయటం లేదు. 2 floorలు కంప్లీట్ చేసింటి సార్. బట్ వాడుకలో పెట్టుకోలేదు, ఓన్లీ స్లాబ్లు వేసి పెట్టింటి. ఇప్పుడు వాడుకలో తీసుకొని వస్తాం. మొత్తం కూడా రాతి కట్టడమే కదా సార్? రాతిది. ఆ స్టోన్ ఏది సార్? ఏ స్టోన్ సార్? గ్రానైట్ స్టోన్ మనకు ఈ ఆదోని సైడ్ ఉంటుంది సార్. ఈ కాంపౌండ్ వాల్ బ్లాక్ స్టోన్ నుంచి అది కర్నూలు ఏరియా. అది ఇక్కడ అంతా బర్డ్స్. మీకు ఆల్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం కూడా. మొత్తం వాక్ చేస్తుంటారు సార్ మీదంతా పొద్దున్న వాక్ చేస్తుంటాం. ఇది తుంగభద్ర రివర్ సార్. ఇదే సార్ గోశాల సార్? ఇది ఆవులు, బాఫెల్లో. ఓకే. ఓకే. అంటే పాలన్నీ కూడా మీకు ఇక్కడ నుంచే, మీ ఇంటి నుంచే వస్తాయి సార్. టెంపుల్ కట్టాను. ఓకే. వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్లో ఫేమస్ ఏమంటే బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు గరుడ వచ్చి తిరిగిపోతుంది. ఓకే సార్. 3 ప్రదక్షిణలు చేస్తుందని విన్నాను. 3 ప్రదక్షిణలు చేస్తుంది. నదిలో ఒక వారం అయ్యేది
స్నానం చేపిస్తారు భగవంతునికి. సార్ తీసుకొని పోయేటప్పుడు సార్ బరువుగా ఉంటుంది. సార్ స్నానం చేపించి తీసుకొని వచ్చేటప్పుడు లైట్ అయిపోతుంది. ఓకే. అది ఒక అదృష్టం. అది నేరుగా మేము కూడా చూడొచ్చు సార్, ఇది చూడొచ్చు మీరు ఆ టైంలో డేట్ ఇస్తే సార్ డేట్లు ఇస్తాం సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.